హలో గైస్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఐపీఎల్ బానిసా అండ్ దిస్ ఈజ్ అఖిలేష్. ఈరోజు ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే ఎల్ క్లాసికో మ్యాచ్, సూపర్ మ్యాచ్. తల రిటర్న్ కోసం వెయిటింగ్ సిఎస్కే ఫ్యాన్స్ అక్కడ. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరు గెలుస్తారో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. లాస్ట్లో ప్రిడిక్షన్ చెప్తా. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్. వాట్ ఏ మ్యాచ్! సూపర్ సూపర్ బౌలింగ్ డిస్ప్లే ఇది టూ సైడ్స్ నుంచి. ఎందుకంటే టీ20లో బ్యాట్స్మెన్ డామినేషన్ ఉంటుంది. ఈ మ్యాచ్లో బౌలింగ్ బౌలింగ్ రెండు సైడ్ల బౌలింగ్ చూసి మస్తు ఉండే. అసలు ఐపీఎల్లో కూడా ఇట్లాంటి మ్యాచెస్ అయితే అనిపించింది. సీజన్లో ఒక మ్యాచ్ ఇట్లా ఉంటే మస్తు ఉంటుంది నిజంగా. సూపర్ బౌలింగ్ ఉంది, సూపర్ బౌలింగ్ డిస్ప్లే టూ సైడ్స్ నుంచి. అండ్ టాప్ వచ్చింది ఆర్ఆర్. వాళ్ళ ఫీల్డింగ్, వాళ్ళ బౌలింగ్ టాక్టిక్స్, బౌలింగ్ బౌలింగ్ తోటి బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ ఉండేటట్టు మెయింటైన్ చేసి వికెట్స్ తీసుకున్నారు. సూపర్ బౌలింగ్ ఆర్ఆర్. వాళ్ళ ఆర్చర్ ఇంకా నాండ్రీ బర్గర్ అందరు సపోర్ట్ ఇచ్చారు. అందరు వికెట్లు వచ్చినాయి. అందరూ సపోర్ట్ ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకున్నారు. అండ్ ఎల్ఎస్జీ బౌలర్స్ కూడా చాలా బౌలింగ్ చేశారు. ఒక మయాంక్ యాదవ్ 54 రన్స్ ఇచ్చిండు. అదొక్కటి వదిలేస్తే మిగతా నలుగురు, ప్రిన్స్ యాదవ్, మొహమ్మద్ షమి, దిగ్వేష్ రాతి, మోసిన్ ఖాన్, వీళ్ళు నలుగురు సూపర్ బౌలింగ్ చేశారు. అండర్ 8 రన్స్ పర్ ఓవర్ ఉన్నాయి అందరికీ. 8.5 ఇట్లనే ఉన్నాయి రన్ రేటు. సూపర్ బౌలింగ్ చేశారు. మొహమ్మద్ షమి అయితే టెస్ట్ మ్యాచ్ బౌలింగ్ చేసిండు ఫస్ట్ 3 overs. ఇది ధ్రువ్ జురాల్ వికెట్ బ్యూటీ వికెట్ అది. అసలు ఆఫ్ స్టంప్ లైన్లో వేసి వికెట్ తీసుకుంటాం. సూపర్ బౌలింగ్ అది. వికెట్ ప్రిన్స్ యాదవ్ కూడా ఈరోజు పర్పుల్ క్యాప్ మిస్ అయ్యాడు. రన్ రేట్ జస్ట్ ఫ్యూ రన్స్ తోటి పర్పుల్ క్యాప్ మిస్ అయ్యాడు. సెకండ్ ఉండు లీడర్ బోర్డులో. ఫస్ట్కి వచ్చాడు లాస్ట్ ఓవర్ వేసే ముందు. కానీ లాస్ట్ ఓవర్లో రన్స్ లీక్ చేయడం వల్ల మళ్ళీ డ్రాప్ అయ్యాడు సెకండ్ పొజిషన్కి. బ్యాటింగ్ ఆర్ఆర్ ఈరోజు సేమ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా టాప్ ఆర్డరే ఉండే. ఫస్ట్ 4 మ్యాచెస్లో టాప్ ఆర్డర్ ఆడకపోతే మిడిల్ ఆర్డర్ కొంచెం చాలా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రియాన్ పరాగ్, హెట్మైర్ వీళ్ళందరూ చేతులారా వికెట్లు ఇచ్చేసారు. రవీంద్ర జడేజా, హీఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఇన్ ది ఆర్ఆర్ లైనప్. మనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రావడానికి కారణమే ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి బ్యాటింగ్ కండిషన్స్ సరిగ్గా లేవని లాస్ట్ దాకా ఆర్ఆర్కి ఉండి రన్స్ స్కోర్ చేసి రన్స్ డిఫెండ్ చేసుకునే రన్స్ స్కోర్ చేసి మళ్ళీ బౌలింగ్కి వచ్చి బౌలింగ్లో నికోలస్ పూరన్ వికెట్ తీసుకొని మంచిగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ వచ్చింది రవీంద్ర జడేజా నుండి. అండ్ సెకండ్ బ్యాటింగ్, వీళ్ళ బ్యాటింగా లేకపోతే బౌలింగా లేకపోతే టీమ్ కాన్ఫిడెన్స్ లేదా ఎల్ఎస్జీ వీళ్ళకే తెలవాలి. త్రీ వికెట్స్ పడ్డాయి. వీళ్ళే కూడా 3 వికెట్స్ పడ్డాయి ఆర్ఆర్ది. కానీ వీళ్ళు రన్స్ కూడా స్కోర్ చేయలేదు పవర్ ప్లేలో. అక్కడనే మ్యాచ్ సగం వెళ్ళిపోయింది. నీకు రిక్వైర్డ్ రన్ రేట్ ఉన్న దాంట్లో 6 runs per over కొట్టినా సెట్ ఉంటుండే. 8 runs per over, అసలు 4 runs per over, 5 runs per over ఉంది మ్యాచ్ పవర్ ప్లే అయిపోయేసరికి. అండ్ నికోలస్ పూరన్ వాడిని కూర్చోబెట్టుర్రా బాబు. ఎల్ఎస్జీ టీము ఆడతలేడు నికోలస్ పూరన్ అవుట్ ఆఫ్ ద ఫామ్లో ఉండు. ఒక మంచి బ్రేక్, ఒక 2-3 మ్యాచెస్ బ్రేక్ ఇన్రి రెస్ట్ మెంటల్గా మంచిగా సెట్ అయ్యి వస్తాడని నా ఫీలింగ్. బ్రిడ్జ్కి ఉండు, మంచి బ్యాట్స్మెన్లు అందరూ ఉన్నారు. నెక్స్ట్ ఎవరు, ఇంగ్లీష్ కూడా వచ్చిండు అనుకో, అతను కూడా ఆడిపించవచ్చు మంచిగా. హిమ్మత్ సింగ్ అనే అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద యూజ్ చేసుకుర్రు. కానీ మనోడు కొంచెం స్టార్ట్ వచ్చింది, కొడదాం అనుకునే టైంకి అవుట్ అయిపోయాడు. ఇంకా మిగతా బ్యాట్స్మెన్లు కూడా అదే పరిస్థితి, కొట్టే టైంలో అవుట్ అయిపోయారు. మిచెల్ మార్ష్ ఓకే
ఆ పిచ్‌కి తగ్గట్టు 50 మంచి మంచి స్కోర్ చేసి వెళ్ళిపోయిండు. కానీ అనవసరంగా వికెట్ ఇచ్చేసిండు మిచెల్ మార్ష్. వైడ్ పోయిన బాల్‌ని తా టైం అదే జస్ట్ ఎడ్జ్‌లో తాకి బాల్ క్యాచ్ అవుట్ అయిపోయిండు. నెక్స్ట్ రేపటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్, ఎల్ క్లాసికో ఆఫ్ ది ఐపీఎల్. బ్యాటిల్ ఆఫ్ ప్రైడ్. నేను చూసింది తలా తలా వీడియోస్, ఇంకా మ్యాచ్ ప్రాక్టీస్‌కి ఏమేమి చేయాలో అన్నీ తలా వీడియోస్ చూసిన. అందులో తలా రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. క్రిక్ బజ్‌లో గానీ, మిగతా వాటిలలో కూడా తలా రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. చు రేపు తలా రిటర్న్ అయ్యిండనుకో, ఒక జా దగడొచ్చి ఒక జాతిలో జోష్ నింపిండనే డైలాగు యాప్ట్ ఉంటది రేపు. విల్ సీ టుమారో. తలా రిటర్న్ రావాలని సీఎస్‌కే ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. నేను కూడా తలా వచ్చి మ్యాచ్ గెలిపియాలి. తలా ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఫినిషర్. సో మంచి మ్యాచ్ రేపు ఎంజాయ్ చేయండి. ఎల్ క్లాసికో మ్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్ సూపర్ మ్యాచ్. అండ్ ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ మంచి స్ట్రాంగ్ వచ్చేసింది కంబ్యాక్ జీటీ తోటి. సో ఇంట్రెస్టింగ్ మ్యాచ్, అది బ్లాక్ బస్టర్ ఉండబోతుంది. రేపు న్యూస్ ఇంకోటి ఏంటంటే, అల్లా గజ్నఫర్ని బెంచ్ మీద కూర్చోబెట్టి విల్ జాక్స్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉందంట ముంబై ఇండియన్స్. ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ వస్తుంది, బౌలింగ్ కూడా ఒక 2-3 ఓవర్స్ వేస్తాడు కాబట్టి, మంచి ఫీల్డర్ కూడా. సో అది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇందులో అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది ముంబై. ఓకే, ముంబై స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్ గెలిచింది. ఇంకోటి ఈ మ్యాచ్లో వాళ్ళకున్న బెంచ్ స్ట్రెంగ్త్, టీమ్ స్ట్రెంగ్త్. ఓకే, అండ్ రోహిత్ శర్మ మోస్ట్ రిటర్న్ కాకపోతుండొచ్చు. 50% అంటుర్రు. ఎందుకంటే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ కదా. అది ఇంకొక ఈ మ్యాచ్ ఆడకపోయే ఛాన్స్ కూడా ఉంది, అదొకటి. అండ్ మోరోవర్ ప్రిడిక్షన్స్ అంటే, రేపటికి తలా ఆడితే సీఎస్కే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఒక దగడొచ్చి జాతిలో జ్యూస్ నింపిండు కదా, అట్లనే ఒక దగడొచ్చి తలా దగడొచ్చి సీఎస్కే క్యాంప్ మొత్తం జ్యూస్ నింపుతాడా లేదా చూద్దాము. కానీ యాజ్ ప్రీవియస్ మ్యాచ్ కాన్ఫిడెన్స్ ముంబైకు రావడం అండ్ ప్రీవియస్ మ్యాచ్ సీఎస్కే ఓడిపోవడం వల్ల వీఆర్ జస్ట్ 52% మేము ముంబై అనుకుంటాం గెలిచేది. తలా వచ్చింది అనుకో, మంచి గెలిచే ఛాన్సెస్ సీఎస్కే కూడా ఉన్నాయి. విల్ సీ యూ టుమారో. ఎందుకంటే చెప్పలేం, మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ కదా, ఎట్లనన్నా అవుతుంది. ఐపీఎల్ అంతే, ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్ అంటారు కదా, అది. సో థ్యాంక్స్ గైస్, హూ ఎవర్ వాచింగ్ అవర్ వీడియోస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలి. అండ్ సే నో టు బెట్టింగ్. మేము జస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నాం. ప్రిడిక్షన్స్ అంటే మ్యాచ్ హెడ్ టు హెడ్ వాటితోటే మేము అనాలిసిస్ చేసి ఈ టీం గెలుస్తా అనే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ప్రిడిక్ట్ చేస్తున్నాము. దీన్ని బట్టి మా ప్రిడిక్షన్ బట్టి బెట్టింగ్ మాత్రం వేయకండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐపీఎల్ బానిసా. థ్యాంక్ యూ and see you tomorrow. Bye.